ఏఆర్వీఆర్ ప్రాజెక్ట్లో మనం నేర్చుకున్నది ఈరోజు ఎలా లాగిన్ చేయాలి, పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే మనం మొదట చేయాల్సింది ఈమెయిల్ ఓపెన్ చేసుకోవాలి. మీ స్కూల్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీకు లిస్ట్ ఇచ్చాము వాట్సాప్ గ్రూప్లో. ఆ లిస్ట్లో మీ స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి ఉంటుంది. అది ఓపెన్ చేసుకుంటే ఇలా ఇన్బాక్స్ చెక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో పైన ప్రైమరీ క్లిక్ చేయండి. ఇక్కడ యూమిటీ నుంచి ఏదైనా మెయిల్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ కిందికి వస్తే ఆల్ మెయిల్ అని కనిపిస్తుంది. ఆల్ మెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు యూమిటీ నుంచి ఒక మెయిల్ వచ్చింది, వెల్కమ్ టు యూమిటీ అని ఇలా మెయిల్ ఐడి వస్తుంది. ఈ మెయిల్ రాగానే మనం ఇట్లా పైకి స్క్రోల్ అప్ అని యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయ్యి అది మనకు యాక్టివేట్ అవ్వడం అని జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మెయిల్ ఐడి ఫైండ్ అవుట్ చేసి మీరు దీన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాగిన్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ స్కూల్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్కూల్ నేమ్ సెర్చ్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీ స్కూల్ సంబంధించిన మెయిల్ ఐడి, పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ మీ స్కూల్ మెయిల్ ఐడి అడుగుతుంది. అక్కడ మనకు స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకుంటే అది మనకు రీసెట్ పాస్వర్డ్ లింక్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మాకు ఏ మెయిల్ ఐడి రాలేదు అనుకుంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనిలో మాకు ఏ మెయిల్ ఐడి రాలేదు నవీన్, చాలాసార్లు చూసాము మాకు మెయిల్ ఐడి రాలేదు అని ఒకవేళ మీకు ఆ ఇష్యూ ఉంటే మీరు డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సర్చ్లో యూమిటీ లాగిన్ అని ఇట్లా సెర్చ్ చేసుకోండి. వచ్చినటువంటి ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సేమ్ ఇంతాక చెప్పినట్టే టీఎస్ ఆర్ మీ స్కూల్ పేజ్ ఏదైతే ఉంటుందో అది సెర్చ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అది ఎంటర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయినా కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది, కానీ మీరైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లిస్ట్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి మాత్రమే. మీకు ఒక గూగుల్ షీట్ పంపిస్తాను గ్రూప్లో, ఆల్రెడీ పంపించాను అది. తర్వాత పాస్వర్డ్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటే ఇలా ఎంటర్ చేసుకోండి. ప్రస్తుతానికి నా మెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటున్నాను. సో నా మెయిల్ ఐడి ఏంటంటే ఇది నేను నా స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి, ఇది నా స్కూల్ది కాబట్టి నేను ఎంటర్ చేసుకుంటున్నాను. రీసెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసుకుంటే మీకు మళ్ళీ ఆ లింక్ అనేది పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్ సెండ్ అని వచ్చింది ఇక్కడ. సో మనం మళ్ళీ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు యూమిటీ అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ అని వచ్చింది. దీనిపైన రీసెట్ పాస్వర్డ్ పైన ఈ లింక్ మాత్రమే క్లిక్ చేయాలి. రీసెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా కొత్త పాస్వర్డ్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది మార్చుకుంటాను. ఓకే, మీరు కూడా అలా మార్చుకోండి. సో ఈ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత లెటర్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఒకటి క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్స్, నెంబర్స్, డిఫరెంట్ సింబల్. యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను నా స్కూల్ పేరు అనేది నేను వెతుకుతాను. ఇందులో ఇలా స్కూల్ పేరు నేను సెర్చ్ చేసుకోగానే ఇక్కడ మనకు మెయిల్ ఐడి అడుగుతుంది. ఓకే, ఇక్కడ నా స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఇలా అయితే పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఈమెయిల్ వచ్చినా సరే ఇన్బాక్స్లో, లేకుంటే ఇన్బాక్స్లో మెయిల్ రాకున్నా కూడా మీరు మార్చుకోనికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మన పాస్వర్డ్ అనేది నేను ఓకే ఇప్పుడు నేను లాగిన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు లాగిన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 3 టీచర్స్ ఉన్నారు. మనం మొన్న ట్రైనింగ్లో ఫాతిమా సుల్తానా మేడం గారిని ప్రిపేర్ చేశాము, ఇందులో యాడ్ చేశాము. అలాగే మీరు కూడా కావాలనుకుంటే ఇక్కడ యాడ్ యూజర్ అని పైన రైట్ సైడ్ కనిపిస్తుంది మీ ట్యాబ్లెట్లో. యాడ్ యూజర్ పైన క్లిక్ చేసుకొని క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ యూజర్ టైప్ అని ఉంటుంది.
సెలెక్ట్ టైపు టీచరు, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఆ మేడం పేరు ఏదైతే ఏముంది, ఎగ్జాంపుల్గా నేను లక్ష్మి అని పెడతాను. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ శ్రీ అని పెడతా, శ్రీ లక్ష్మి అనుకుంటున్నా. తర్వాత యూజర్ నేమ్ కూడా మీరు మీకు గుర్తుండే విధంగా రాసుకోవాలి, అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి ఇక్కడ, శ్రీ లక్ష్మి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీరు నేను చెప్పాక ఇందాక పాస్వర్డ్ అనేది ఒకటి క్యాపిటల్ లెటరు, మిగతా అవన్నీ స్మాల్ లెటర్స్ ఉండాలని. పాస్వర్డ్ ఒకసారి చూడండి, ప్రతి చోట మీకు పాస్వర్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఒకటి క్యాపిటల్ లెటరు, మిగతాయి స్మాల్ లెటర్స్, తర్వాత ఒకటి డిఫరెంట్ సింబల్, తర్వాత నెంబర్స్. ఇది పాస్వర్డ్. ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోండి ప్రతి ఒక్క చోట, ఎక్కడైనా సరే, ఎవరి లాగిన్లో అయినా ఇదే ఫార్మాట్లో ఉండాలి. నెంబర్స్ మీ ఇష్టము, లెటర్స్ మీ ఇష్టం, కానీ ఫస్ట్ ఆ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతావి నెంబర్స్ ఉండాలి, మధ్యలో సింబల్స్ ఉండాలి. ఇలా మీరు చేసుకోవాలి. ఓకే, నేను అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ మీద ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడి అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది నా మెయిల్ ఐడి. ఓకే, kamarnaveen@google.com అని. నేను ఇక్కడ క్రియేటివ్ కాంటెంట్ అని, చూజ్ కాంటెంట్ అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ చూజ్ కాంటెంట్ పైన క్లిక్ చేసుకుంటా, అంటే నేను ఏ సబ్జెక్ట్ టీచరో అది నేను యాడ్ చేయడం జరుగుతుంది. చూజ్ కాంటెంట్లో కరెంట్ ఇయరే ఉంచుకోవాలి. ఇక్కడ ఆల్ కోర్సెస్, ఆల్ సబ్జెక్ట్స్ కాకుండా మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నా కోర్స్ ఏదంటే నేను ఎగ్జాంపుల్గా 10th క్లాస్ ఫుల్ కరిక్యులం తీసుకుంటా. అందులో నా సబ్జెక్ట్ ఏది, మ్యాథ్సా సైన్సా, లేదంటే మీరు 2 సబ్జెక్ట్స్ కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూపించవచ్చు. నేను సైన్స్ కాబట్టి సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ యాడ్ ఎన్రోల్మెంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాడ్ ఎన్రోల్మెంట్ అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చూసిండ్రా, యాడ్ అయిపోయింది, లోడింగ్ అవుతుంది వెబ్సైటు. ఇలా మీకు యూజర్ పేరు అయితే ఇగో చూడండి, శ్రీ లక్ష్మి అని నేను ఇందాక యాడ్ చేసిన మేడంది, ఇది యాడ్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మీరైతే యూజర్ని యాడ్ చేసుకోండి. మిగతా వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మనం టీచర్ని ప్రిపేర్ చేసాం, తర్వాత స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడము నెక్స్ట్ వీడియోలో. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు స్టూడెంట్స్ని యాడ్ చేయడము, కరికులం యాడ్ చేయడము, పిల్లలకు చూపించడం అది కూడా అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.